అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. సాధారణంగా కర్పూరం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సాధారణ కర్పూరం కాగా ఇంకొకటి పచ్చ కర్పూరం. సాధారణ కర్పూరాన్ని హారతి కోసం వాడతారు. అయితే పచ్చ కర్పూరాన్ని పూజల్లో ఉపయోగిస్తారు. దీని ఆరోగ్యకర ప్రయోజనాల కోసం మనం మన శరీరంలోకి కూడా తీసుకోవచ్చు. ఆయుర్వేద పరంగా పచ్చ కర్పూరం మనకు ఎన్నో ప్రయోజనాలను అందజేస్తుంది. ఇక ఆధ్యాత్మిక పరంగా కూడా పచ్చకర్పూరం ఎంతో విశిష్టమైన శక్తిని కలిగి ఉంటుంది. పచ్చకర్పూరం అందించే లాభాలు తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. పచ్చకర్పూరం మనం ఇంకా ఉండడం వల్ల ఆధ్యాత్మిక పరంగా మనకు ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతున్నాయి. పచ్చకర్పూరాన్ని ఇంట్లో ఈ చోట్ల పెట్టడం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయి. సాధారణంగా పచ్చకర్పూరాన్ని ఇంట్లో పూజ గదిలో పెడతారు. పూజల్లోనూ పచ్చకర్పూరాన్ని ఉపయోగిస్తారు. అయితే వాస్తుపరంగా కూడా దీంతో లాభాలు ఉన్నాయి. ఇంట్లో పచ్చకర్పూరాన్ని చెప్పబోయే చోట్ల ఈ విధంగా పెట్టడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. దీన్ని ఆధ్యాత్మిక పండితులే స్వయంగా చెబుతున్నారు. ఆర్థిక సమస్యలు ఉన్నవారు, అప్పుల్లో బాగా కూరుకుపోయిన వారు ఇలా చేయడం వల్ల చక్కని ఫలితాలు లభిస్తాయి. పచ్చకర్పూరానికి చెందిన ఇప్పుడు చెప్పబోయే పరిహారాన్ని కేవలం మంగళ లేదా శుక్రవారం రోజు మాత్రమే చేయాలి. అది కూడా ఉదయం 6 నుంచి 10 గంటల లోపు ఈ పరిహారాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్య కూడా చేయవచ్చు. అప్పుడే సరైన ఫలితం లభిస్తుంది. ఒక వెండి లేదా ఇత్తడి ప్లేట్ తీసుకొని అందులో 10 రూపాయల నోటును పెట్టాలి. దానిపై పచ్చకర్పూరం పొడి వేయాలి. ఇలా ప్రతి మంగళవారం లేదా శుక్రవారం చేయాల్సి ఉంటుంది. ఫలితం వచ్చే వరకు ఇలా చేయాలి. ఫలితం వచ్చాక కూడా కొన్ని వారాల పాటు ఈ పరిహారాన్ని కొనసాగించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనకు లభిస్తుంది. మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై తీరుతుంది. ఈ విధంగా ఒక పాత్రలో రాళ్ల ఉప్పును వేసి అందులో పచ్చకర్పూరం కూడా వేయాలి. దీన్ని వంటగదిలో స్టవ్ పక్కన పెట్టాలి. ఇక ఇంటి గుమ్మానికి పసుపు, పన్నీరు, పచ్చకర్పూరం కలిపిన మిశ్రమాన్ని రాయాలి. ఇలా ఈ పరిహారాలను పాటించడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుంది. సంపదలను అనుగ్రహిస్తుంది. డబ్బుకు కూడా ఎటువంటి లోటు అనేది ఉండదు. హోప్ యూ ఆల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి.